నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ శ్రావణ మాసం వస్తూనే డెఫినెట్‌గా బోలెడంత వైభవాన్ని తీసుకొస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శ్రావణం ఏమిటి, ఆషాఢం తొలి ఏకాదశి నుంచి కూడా ఈ వైభవం మొదలైపోతుంది. ఇక శ్రావణ మాసం రేపటి నుంచే మొదలు కాబోతోంది. ఈసారి అద్భుతంగా శుక్రవారంతో మొదలు కాబోతోంది. 5 శుక్రవారాలు వస్తున్నాయి ఈ శ్రావణ మాసంలో. అధిక శ్రావణం. అధిక అధిక శ్రావణం అనుకోవాలా? అంతే కదా. అంటే ఒక వారం వారం ఎక్కువ ఎక్కువ ఉంది కాబట్టి. రైట్. అయితే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా లక్ష్మీ అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటుంది యావత్ ప్రపంచం కూడా. అయితే లక్ష్మీ అనుగ్రహం పొందటం ఈ శ్రావణ మాసంలో ఎలా అమ్మవారికి దగ్గరవ్వచ్చు, ఏమేమి ప్రక్రియలను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది? కొంతమంది చెప్తుంటారు, ఏమంటే మాకు ఆనవాయితీ లేదండి అని చెప్పి. ఉం. మరి డబ్బు సంపాదించుకోవడానికి ఆనవాయితీ ఉందా అంటే మరి దానికి ప్రశ్నార్థకమే అది. ఉం. దానికి ఆన్సర్ ఉండదు. అయినప్పటికీ ఎలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు ఒకసారి మీ ద్వారా? ప్రేక్షకులకు నమస్కారం అమ్మ. ఇక్కడ శ్రావణం అన్నది అనగానే మాసం, ప్రతి మాసం ఒక్కొక్క నక్షత్రంతో మొదలవుతుంది. ఇది మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రంతో మొదలవుతుంది కాబట్టి ఇది శ్రావణ మాసంగా పౌర్ణమికి శ్రవణ శ్రావణ నక్షత్రం. నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ మాసాన్ని నామం. పేరుతో చెప్తారు. ఉం. శ్రావణ పౌర్ణమి ఏ రోజైతే శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి వస్తుందో అది శ్రావణ పౌర్ణమి. శ్రావణ. అలాగా ఆ నెలకు ఆ పేరు పెడతారు. కాబట్టి ఇక్కడ శ్రావణ మాసంలో మకర రాశిలో ఉంటుంది కాబట్టి మకరం వచ్చి శనీశ్వరుడి యొక్క రాశి. ఉం. అలాగే కుంభం, అలాగే మకరం. అయితే ఈ మకరంలో శ్రవణం ఉంటుంది. అయితే ఈ శ్రవణం వచ్చేసి ఇక్కడ కష్టించే కాలం అని అర్థం. అంటే మనం ప్రకృతిలో వ్యవసాయం చేస్తూ కష్టపడేటువంటి సమయం, మొదలు పెట్టేటువంటి సమయం అని అర్థం. అది కష్టపడే కాలం అని అర్థం. Right. అంటే శని కర్మకారకుడు అంటాం. కర్మ అంటే మనం చేసేది ఈ కర్మ కాదు, పని అని అర్థం. అయితే ఇక్కడ అనుగ్రహం, లక్ష్మీ అనుగ్రహం అంటే చాలా మంది అనుకునేది డబ్బులు మాత్రమే, కానీ డబ్బులు కాదు. నిజమైన లక్ష్మి అంటే ఆరోగ్యము. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యంగా చెప్పారు తప్ప ఐశ్వర్యం మహాభాగ్యం అని చెప్పలేదు, డబ్బులు బంగారం మహాభాగ్యం అని చెప్పలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. అంటే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటమే గొప్ప లక్ష్మి అని అర్థం. అలాగే మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని కాపాడేది మన తల్లులు, ఇంట్లో ఉన్నటువంటి భార్యలు. ఎందుకంటే వాళ్ళు ఆహార రూపంలో మనకి ఇచ్చేస్తారు. కాబట్టి అందుకని ఆమెని గృహలక్ష్మి అంటారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మి. ఆమె లేకపోతే మన ఆరోగ్యం కూడా ఉండదు. అయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఇది పక్కన పెడితే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, లేకపోతే పంచాంగం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, రకరకాల పద్ధతుల్లో భక్తి అనే దాన్ని జొప్పించినటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహం అని చెప్తారు. లక్ష్మి అంటే అది ఇందాక చెప్పినట్టు ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నమే. అయితే ఈ లక్ష్మిని మన వాళ్ళు ఏం చేస్తారంటే మొదట ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా చాలా శుభ్రం చేసుకుంటారు. ఇప్పుడు మీరు మామిడి ఆకుల్ని చూతపస్త్రం అని మన గణపతికి పెడతాం. ఎందుకు పెడతాం అంటే అవి 4 రోజుల వరకు, ఆ పత్రాలన్నీ కూడా 4 రోజుల వరకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇప్పుడు మనం తోరణం కడతాం, మామిడి ఆకుల్ని పెడతారు కొంతమంది తోరణం కడతారు. గుమ్మానికి గుత్తులుగా పెట్టేవాళ్ళు ఉంటారు, లేదా అందంగా అలంకరించుకునే వాళ్ళు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే బ్యాక్టీరియాని ఇంట్లోకి రానివ్వకుండా పైన మామిడాకు కాపాడితే కింద పసుపు రాస్తారు. పసుపుని కూడా లక్ష్మి అని ఎందుకన్నారు? నీ ఆరోగ్యం కాపాడుతుంది కాబట్టి. లక్ష్మి కళ అని ఎందుకంటారు అంటే అర్థం ఏమిటంటే హాయిని కలిగించేది లక్ష్మి అని అర్థం. కాబట్టి ఈ లక్ష్మి అనుగ్రహం నీకు కలగాలి అంటే నీ శరీరం, ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారమ్మా, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే నాట్లు వేస్తారు. ఈ నాట్లు వేసినప్పుడు ఏమవుతుంది, నీళ్ళల్లో ఎక్కువగా ఆడవాళ్ళు మగవాళ్ళు శ్రమించేటప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు చేతులు బాగా నీళ్ళకి తినేస్తాయి. పాచటం అంటారు, తెల్లగా వచ్చేస్తాయి. వీటిని ఆడవాళ్ళకి పసుపు అది రాసేవాళ్ళు. అలాగే ఆడవాళ్ళు ఆషాఢంలో గోరింటాకు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ పనులు చేస్తూ వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అందంగా ఉండేదానికి ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఒక పండుగ పేరు మీద ఒక చెట్టు ఆకును తెచ్చి విశేషంగా దాన్ని పెట్టుకుంటారు. ఈ రోజు మన వాళ్ళ పెళ్లిళ్ళలో దాన్ని ఏమంటారు, మెహందీ అనే ఒక రోజుని మొదలెడతారు కదా. దాని అర్థం ఏమిటంటే ఆ రోజుల్లో ఈ నెలలో పెట్టడానికి కారణం ఏమిటంటే వాళ్ళ శరీరంలో గోల్డ్ పుచ్చినా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి. అందుకే ఆరోగ్యమే లక్ష్మి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. అలాగే మహావిష్ణు శయనంతో ఉంటాడు. ఇప్పుడు మహావిష్ణు శయనం అంటే, మహావిష్ణు అంటే అర్థం ఏమిటి? వ్యాపించి ఉన్నటువంటి
మొత్తం విశ్వం మొత్తం ఈక్వల్ గా వ్యాపించి ఉన్న ఎనర్జీ అని అర్థం. ప్రతి ఆటంలోనూ ఈక్వల్ గా ఎనర్జీ ఉంటదట. అట్లా ఈక్వల్ గా ప్రతి ఆటంలో ఎనర్జీ ఎలా ఉండగలదు? అలా భగవంతుడిని మహావిష్ణువుని అన్నిటి యందు శయనించి, అంటే సమంగా ఆయన పనుకోవడం అంటే ఇలా ఈక్వల్ అని అర్థం. అంతేగాని ఆయన నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు భగవంతుడు నిద్రపోతే నిద్రపోవడం ఇంకే ఉంది. ఎనర్జీ అనేది నిద్రపోదు ఎప్పుడు కూడా. Right. ఎనర్జీ రూపం మార్చుకుంటది, నువ్వు Right. వాడుకుంటావు. Right. శక్తిని నాశనం చేయలేము ఎవరం కూడా. Mm. కాబట్టి శక్తిని మార్చుకోగలం. Mm. అలాగా మహావిష్ణువుని స్వరూపాన్ని ఆయన శయనించి ఉన్నటువంటి మహావిష్ణువుగా చెప్పబడుతుంది. అంటే ఎనర్జీ ఈక్వల్ గా పంపిణీ చేయబడుతుంది అనమాట. మరి మహావిష్ణువు యొక్క భార్య ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆమెనే లక్ష్మి అన్నారు. ఆ లక్ష్మీదేవి ఎక్కడెక్కడైతే నివాసం ఉంటుంది, అంటే మనిషికి హాయి గొల్పించేది ఎక్కడైతే ఉంటుందో వాటన్నిటినీ లక్ష్మి అన్నారు. Hmm. మనిషి ఏదైతే విలువైనదిగా తీసుకున్నాడో దాన్ని లక్ష్మి అన్నారు. కాబట్టి రెండు రకాలుగా భూమి లక్ష్మీ స్వరూపమే. ఆమెను భూమాత అన్నారు. ఆమె స్థిరంగా ఉంటుంది. Hmm. అంటే కదులుతుంది అది, కానీ మనకి స్థిరంగా కనబడుతుంది. మనకు తెలియదు కదా తెలియదు కదా, కదులుతున్నట్టు. కదులుతుంది, తిరుగుతుంది. కానీ మిగతాది మనకున్నటువంటి డబ్బు ఇవన్నీ చరాస్తులు, అవి వెళ్ళిపోతాయి. అంటే బంగారం ఇవన్నీ కూడా. దానికి లక్ష్మి అని పేరు పెట్టారు. ఎందుకంటే అందుకే చెంచల లక్ష్మి అని చెప్తారు మన వాళ్ళు. ఎందుకంటే అది నిలవదు అని చెప్పేసి. కాబట్టి రెండు రకాలుగా మనం చూస్తున్నప్పుడు భూమిని దున్ని పంట తీసుకునే లక్ష్మి మనకు కావాలి కాబట్టి, ఆరోగ్యం కావాలి కాబట్టి, ఈ శ్రావణ మాసంలో మా వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా మా భర్తలు, మా పిల్లలు, మా పంట ఇవన్నీ కూడా సుభిక్షంగా మాకు ఉండాలన్న ఉద్దేశంతో ఈ శ్రావణ మాసం యొక్క లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఆరోగ్యము లక్ష్మే, పిల్లలు సంతానము లక్ష్మే, Definitely. అన్నీ కూడా అన్ని ఐశ్వర్యాలే. Mm. కాబట్టి ఐశ్వర్యం ప్రతిదీ కూడా ఆఖరి పేడలో కూడా చూస్తాం మనం, అవును. గొబ్బెమ్మ రూపంలో గొబ్బెమ్మ లక్ష్మి. పెడతాం. అవును. మరి పేడ Mm. లక్ష్మి ఏంటంటే Mhm. అది పంటకి ఎరువు. అవును, ఎరువు నీ- కింద నీ పంట శుభ్రంగా పండుతుంది, అవును. ధాన్య లక్ష్మి రూపంలో నీకు ఇంటికి వస్తుంది. అష్టలక్ష్ములు ఇవేగా. ఇవేగా చెప్తారు మన Mm. వాళ్ళు. కాబట్టి ఎందుకు చెప్పారు అంటే నువ్వు ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేయనే దానికి చెప్పారు. Mm. కాబట్టి శ్రావణ మాసంలో మనం చేసేటువంటి ఏదైతే వ్రతం ఉందో, కొంతమంది కలశం పెట్టుకుంటారు, కొంతమంది పటం పెట్టుకుంటారు. నువ్వు ఏ రూపంలో పూజించినా భక్తి ప్రధానంగా ఉండాలి. సో ఖచ్చితంగా ఈ 5 వారాలు చేసుకోవాలి అని అంటున్నారా, లేకపోతే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఒక్క రోజైనా అట్లీస్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం దాని చేయాలా? అర్థం ఏంటంటే అమ్మా, సహజంగా Mm. ఈ ఈ శ్రావణ మాసంలో చేసుకోలేని వాళ్ళకి ఒక్క రోజు, Mm. అంటే ఒక్క శుక్రవారం రోజైనా కూడా. శుక్రవారం అని ఎందుకు చెప్పారు అంటే శుక్రుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇది భృగు మహర్షికి అమ్మవారు కూతురుగా జన్మించినప్పుడు ఆ శుక్రుడు కూడా అన్నదమ్ముడుగా పుట్టాడు. ఉమ్, అందువల్ల మనకి ఇద్దరు జాతకాలు మనం చూసేటువంటి గ్రహాల్లో చంద్రుడు లక్ష్మీ సహోదరుడు. పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మితో పాటుగా వచ్చినటువంటి ఆయన చంద్రుడు. అందుకే చంద్ర సహోదరి నమః నమః అని అంటాంగా. చెప్తాం. కాబట్టి చంద్రుడు యొక్క ఉమ్, ఆ అక్కగారో అక్కో చెల్లిగారో చెల్లో. అంటే ఆయనతో పాటుగా ఆమె కూడా పాల సముద్రం నుంచి Exactly. ఉద్భవించింది. Exactly. అలాగే శుక్రుని యొక్క సిస్టర్ గా కూడా పుడుతుంది అనమాట భృగు మహర్షికి. కాబట్టి ఇక్కడ ఆమె ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం రోజున శుక్రుడు భోగాలకు అధిపతి, అలాగే మనకి ఉన్నటువంటి భూమి మీద సంతానంతో పాటుగా అందానికి ఐశ్వర్యానికి అధిపతిగా మనం ఆ గ్రహాన్ని తీసుకుంటాం. కాబట్టి ఆ గ్రహం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటం కోసం ఒక రెమెడీగా దీన్ని మనం తప్పకుండా, శుక్రుడి యొక్క అనుగ్రహం లేనటువంటి వాళ్ళు, అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు, అంటే చాలా మందికి పాపం దోషాలు ఉండటం వల్ల వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సరైనటువంటి భర్త రాకుండా అంటే ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, లేదా భార్య రాకుండానే ఎస్ఎల్సిసలు ఇబ్బంది పడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు వ్రతం చేసిన ఇంట్లో అమ్మ చేస్తుంటే అలాగే కొడుకైనా సరే అమ్మకి సహాయం అందించడం, ఆ పూజలో ఉండటం. అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి దీపంతో పాటుగా చాలా మందికి తెలియదు ఏంటంటే పిండి దీపం పెడతారు. పిండి దీపం ఎందుకు పెట్టాలి అంటే బియ్యాన్ని మనం అందరం కూడా, అంటే బియ్య పిండిని చంద్రుడికి ప్రతీకగా చెప్తాం. కాబట్టి ఆమె చంద్ర సహోదరి కదా. అలాగే శుక్రుడు తీపి పదార్థాల్లో ఉంటాడు. అందుకని పచ్చి పిండిని బెల్లంతో వేసి దంచి దాన్ని మనం నెయ్యి వేసి ప్రమిద రూపంలో పెడతారు. అది అయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అరిసైపోద్ది నెయ్యి వేయటం వల్ల. కాబట్టి దానివల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి
ఇక్కడ చంద్రదోషం ఉన్న శుక్రదోషం ఉన్న ఈ యొక్క ఆ. శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతంలో మనం పిండి చిన్న దీపాన్ని చిన్న దీపాన్ని వెలిగిస్తే అంటే మగవాళ్ళు అది వ్రతాన్ని ఆచరించరు కాబట్టి ఒక చిన్న పిండి దీపాన్ని మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చేసుకుంటున్నా వాళ్ళతో పాటు మనం వెళ్ళి ఒక దీపం వెలిగించగలిగితే ఒక దీపం వెలిగించలేమా? ఎందుకు వెలిగించాలి? దాని అర్థం ఏమిటంటే నీ ఆరోగ్యం కోసం నీ ఆత్మని నువ్వు శుభ్రంగా వెలిగించుకో. ఎగ్జాక్ట్లీ. దాని అర్థం అది. ఉమ్. అలా వెలిగించడం ద్వారా నీకు ఆరోగ్యం ఉంటుంది. అంటే మందులు ఎందుకు సార్ వెళ్ళాలంటప్పుడు అని చాలా మంది గేలిగా అడుగుతారు. అయితే నేనేం చెప్తాను అంటే ఎన్ని మందులు ఉన్నా ఏమున్నా నీకు గాని విశ్వాసం లేకపోతే ఆ మందు పనిచేయదని చెప్తారు, డాక్టరే చెప్తారు. కాబట్టి నువ్వు నమ్మకంతో వేసుకో అని చెప్తా. నమ్మకం ఎందుకండి మందుకి? దేవుడికి కదా మనం నమ్మేటువంటి ఆధ్యాత్మిక కదా నమ్మకం ఉండాలి. మరి మందుకి ఎందుకండి? మరి మందు కూడా పని చేయనటువంటి స్థితి చాలా మందికి ఉంది. ఎందుకంటే ఒక్కొక్క శరీరానికి తగ్గట్టుగా మందు రియాక్ట్ అవుతుంది. అలాగే ప్రతి మనసు కూడా అంతే. అందుకే నమ్మకం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. డెఫినెట్లీ. మనసు ప్లే చేసే రోల్ అంతా ఇంత కాదు, ప్రతి విషయానికి దాని రోల్ ఎంతో కొంత ఉంటుంది. ఎంతో కొంత కాదు, మాక్సిమం రోల్ అదే ఉంటుంది. నమ్మకమే ఇక్కడ అన్నిటికీ ప్రధానం. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్తే.